హాయ్ ఫ్రెండ్స్, డైరెక్ట్ బైక్ మీద అయితే కలుసుకున్నాం మనం. ఇప్పుడు మనం కాదు డ్రైవింగ్ లో ఉండి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం చెప్పి తప్పకండి. మా నెల్లూరు ఫేమస్ అనమాట, రొట్టెల పండగకి అయితే వెళ్ళబోతున్నాము. ఎంత ఫేమస్ అంటే ఇది ఇంకా ఎక్కడ జరగదు, ఓన్లీ నెల్లూరులోనే జరుగుతుంది అనమాట. చాలా పురాతనమైంది ఇది. హైలైట్ ఏందో చెప్పనా, ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు అనమాట ఒక్కసారి కూడా. సర్ప్రైజ్. మా మమ్మీ చిన్నప్పుడు వెళ్ళేది, నాకు చదువు రొట్టెలు ఎత్తుకొచ్చేది అనమాట. పాపం మా మమ్మీ పిచ్చి నమ్మకం, ఆ రొట్టె తినగానే నాకు 100 out of 100 వచ్చేస్తాయి. యాజ్ యూజువల్ గా నాకు కరెక్ట్ పాస్ మార్కులే వచ్చాయి అనమాట. ఈ రోజు అయితే మనం డైరెక్ట్ గా రొట్టెల పండగకి అయితే వెళ్ళబోతున్నాము. ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు, రియల్లీ క్రేజీ ఉంటది. ఈ రోజు మార్నింగ్ ఆల్రెడీ వెళ్దామని అనుకున్నా, కానీ హాఫ్ డే ఆఫ్ అడిగితే సచ్చినోడు మా మేనేజర్ ఆఫ్ ఇయ్యలేదు. ఈ వీడియో చూసిన ఆయనకి అర్థం కాదు, ఎందుకంటే ఆయన హిందీ వాడు. ఆయన తిట్టాలన్నా నా మ్యాటర్ కాదు సార్, ఇలాగా ఇది మ్యాటర్, వెళ్ళి రికార్డ్ చేసుకుంటారు సార్ అంటే ఆయన ఒప్పుకోలేదనమాట. అందుకని చెప్పి ఆఫీస్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యేసరికి 7 అయింది. ఇప్పుడు ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యామన్నమాట. లెట్స్ సీ. మార్నింగ్ అయితే నేను కూరగాయలకి వెళ్దామని చెప్పి మార్కెట్కి వెళ్ళాను అనమాట. రైతు బజార్కి వెళ్తుంటే ఆడైతే హెవీ ట్రాఫిక్ ఉండింది. ఏంటి ఇటు నుంచి ఒకటి దాటడానికి నాకు 1 hour పట్టింది. లిటరల్లీ నేను 2 minutes లో వెళ్తా అంటే అక్కడ MGB మాల్ దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళడానికి 1 hour పట్టింది నాకు. ఇదిగో ఇక్కడ ముందర కనిపిస్తుంది, ఇలాంటి పెద్ద పెద్ద కార్లలో, వ్యాన్లలో, టెంపోల్లో, ఇంకా చిన్న చిన్న ఆటోల్లో ప్రతి దాంట్లో మూటలు కట్టుకొని వచ్చేస్తారు అనమాట ఎక్కడెక్కడి నుంచో నెల్లూరుకి. అంత ఫేమస్ రొట్టెల పండుగ నెల్లూరులో. ఈ కార్లు, వ్యాన్లు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తాయి అనమాట. వాటిలోంచి సెగ మామూలుగా రాదు. ఆ మధ్యలో ట్రాఫిక్ లో కానీ ఇరిగితే ఉంటదిరా స్వామి. ఈ 3-4 రోజులు తప్పదనమాట. నెల్లూరు మొత్తం ఇలానే ఉంటది, ఎక్కడ పట్టినా ఫుల్ ట్రాఫిక్ జామే ఉంటది. బారాషాహిద్ దర్గా అని ఒక దర్గా ఉంటది అనమాట. ఆ దర్గాలో జరగద్ది ఈ రొట్టెల పండుగ మొత్తం. అసలు ఈ రొట్టెల పండుగ అంటే ఏందో క్లియర్ గా లాస్ట్ దా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుద్ది. దీని కాన్సెప్ట్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దర్గా నుంచి 1 kilometer అవతలే బైక్ అయితే పార్క్ చేయించేశారు. అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళమని చెప్పారు. ఓన్లీ VIP పర్సన్స్, ఇంకా రికమెండేషన్ వాళ్ళకి మాత్రమే అనమాట బైక్ లోపలికి వెళ్ళగలిగేది. మనం అంత పెద్ద VIP పర్సన్ కాదు కాబట్టి దేవుడిచ్చిన కాళ్ళతో నడుచుకుంటా వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. అక్కడికి వెళ్ళేసరికి దోలు తీరిపోద్ది అనమాట. అటు చూపించాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం ముస్లిమ్సే ఉంటారు. 70% అంటే అందరు కలిపి చేసుకుంటారు, అందరు ఫెస్టివలే, కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళు నార్మల్ గానే గుర్కా వేసుకుని ఉంటారు కదా. మళ్ళీ వాళ్ళు పర్మిషన్ లేకుండా వీడియో తీసి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళని తీయకుండా నన్ను నేనే తీసుకుంటున్నాను అనమాట వీడియో. ఇక్కడ నాకు ఈ రిలీజియన్ ఫీలింగ్ ఏం పెద్దగా లేదు కాబట్టి మనం యాడికని వెళ్ళిపోతాం అనమాట. మొన్న ఒకరోజు చర్చికి కూడా వెళ్ళాము, ఇందు మాదిరి వాళ్ళు హోల్ వేసారు నాకు, అందుకే ఆ వీడియోని ప్రైవేట్ చేసాము. బట్ ఇట్స్ ఓకే, మనకి ఏ ఫీలింగ్స్ లేవు కానీ మిగతా వాళ్ళకు ఉన్నాయి. అందుకని చెప్పి దొబ్బులు దొబ్బారు నన్ను. అయినా దాంట్లో ఏం చెడ్డగా చెప్పలేదు. ఆయన ఏం చేస్తాను చెప్పడం, చూడండి జనాలు క్రేజీగా వెళ్తున్నారు అక్కడ, మొత్తం జనాలే ఫుల్ గా. నన్ను చూస్తారా, నా అవతారంగా చూస్తే అరగంట నవ్వుతారు. ఇది మొత్తం పీకాక్ డ్రెస్ చేసామన్నమాట. ఇక్కడ ఏందో ఈవెంట్ లాగా కూడా జరుగుతుంది. ఏదో ఫండ్ రైజింగ్ ఈవెంట్ లాగా ఉంది, అంటే మనీ కలెక్ట్ చేసుకుంటున్నారు, అంటే వచ్చిన వాళ్ళందరూ వేస్తున్నారు. అందులో మ్యాటర్ ఏందో మనకు తెలియదు కాబట్టి మనం దాని ఏలు పెట్టాం. అది కాదు, డబ్బులు తీసుకురాలి, ఓన్లీ ఫోన్పే ఉందన్నమాట. అందుకే అండ్ ఇప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం అక్కడికి, ఈవెంట్ దగ్గరికి. ఐ మీన్ అదే రొట్టెల పండుగ దగ్గరికి. అసలు దీని థీమ్ ఏందో చెప్తా ఇనుకోండి. మనం వెళ్ళే లోపల అక్కడికి వదిలే, అందరు నన్నే చూస్తున్నారు వింతగా. ఆపేస్తా. నేను ఈ సంవత్సరం మొత్తం మీద బైక్ లో తిరిగిన రోడ్డు ఇదే. ఎప్పుడు ఖాళీగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఇంతమంది జనాలు చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుంది ఒక్కసారిగా నాకు. రోడ్డు సైడ్ మొత్తం వర్షం పడితే పుట్టగొడుగులు లేచినట్టు మొత్తం షాపులు లేచేసాయి. ఇక్కడ లేవన్నమాట, రకరకాల షాపులు ఉన్నాయి. చిన్నపిల్లలకు టాయ్ షాపులు, ఇంకా బట్టల షాపులు, ఇంకా తినేవి రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారో దానికి సమానంగా అంతమంది పోలీసులు కూడా ఉన్నారనమాట. సెక్యూరిటీ అయితే చాలా టైట్ గా ఉంది. గొడవలు జరగడానికి, దొంగతనాలు జరగడానికి చాలా ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా సేపు వాకింగ్ తర్వాత దర్గాలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనము. సబ్స్క్రైబర్ అంట, పేరు హేమంత్. హాయ్ హేమంత్. థ్యాంక్ యూ. పాప ఇంట్లో ఉంది, ఎక్కడికి తీసుకొస్తాము, కష్టం అని తీసుకురాలేదు. థ్యాంక్ యూ. మీ పేరు? మీ పేరు అక్క? లక్ష్మి. హాయ్ అక్క. థ్యాంక్ యూ అక్క. డైలీ ఓకే. మొత్తం ఫుల్ జనాలు ఉన్నారు, అసలు ఖాళీ లేదు ఏడ. మొత్తం షాప్స్ చుట్టూ మా అందరు గుర్తుపడతా ఉన్నారే. మామూలుగానే సిగ్గు, అందరు గుర్తుపడతా ఉన్నారు. దారుణంగా ఉంది నా పరిస్థితి. ఆ కెమెరా వైపు చూడాలంటే నాకు ఇంకా సిగ్గుగా ఉంది ఫ్రెండ్స్. అందుకే వెనక వరకే చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు, నన్ను అయితే తిట్టుకోవద్దు. నేను వెనక్కి తిరిగితేనేమో అందరు నన్నే చూస్తున్నారు. ఇంతమంది జనాలు, ఇంత క్రౌడ్ మధ్యలో మీ ఫోన్ కానీ పోతే మాత్రం దేవుడే దిక్కు, ఖచ్చితంగా దొరకదు. మీ వస్తువులకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు. జాతర చూసే దేవుడు ఎరుగు, అసలు నడవడానికి గ్యాప్ లేదు. ఇక్కడ అంతా ప్యాక్డ్ గా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట జనాలు ఇక్కడికి. నేనేదో పండగ చూద్దాం అని చెప్పి దర్గాకి వచ్చినట్లేదు, మీటప్ కి వచ్చినట్టుంది. అడుగున ప్రతి ఒక్కరు పలకరిస్తా ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, అట్ ద సేమ్ టైం సిగ్గుగా కూడా అనిపించింది నాకు. నిన్ను తీస్తా. ఓకే, హాయ్. ఆడ నుంచి ఇక్కడికి రాగానే దగ్గర ఆల్మోస్ట్ ఒక, మీరు చెప్పుకుంటే చండాలంగా ఉంటుంది, నా డబ్బా నేనే కొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ దగ్గర ఒక 20 మంది సెల్ఫీ తీసుకున్నారు. ఒక 50 to 60 members గుర్తుపెట్టారు అనమాట. నేను వాక్ చేసిన మ్యాక్స్ ఒక 50 meters అంతే. 50 meters లోనే అంతమంది గుర్తుపెట్టారు. క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. అయినా ఇది ఇట్లా కెమెరా ఎత్తి పట్టుకొని వెళ్తా ఉన్నా తెలుసా, అందరు నన్నే చూస్తున్నారు.
చెప్పుకోలేకపోతున్నా, అయినా పర్లేదు, హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఏందో ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తుంది. కరెక్ట్ గా నమాజ్ టైంకి ఇక్కడే అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా షామ్యా అనేసి, దాని కింద అనమాట నమాజ్ చేసుకునేది మన ముస్లిం ఫ్రెండ్స్ మొత్తం. నాకు ఇప్పుడు తెలుగు ఎంత బాగొచ్చు, హిందీ కూడా అంతే బాగొచ్చు అనమాట. నా చిన్నప్పటి నుంచి ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట నాకు. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ చాలా ఎక్కువ గమనించాను అనమాట. ఏంటంటే మిగతా వాళ్ళలో లేదా అంటే అందరిలో ఉంది, కాకపోతే వీళ్ళలో కొంచెం ఎక్కువ ఉంది అనమాట. అదే లాయల్టీ. వీళ్ళు ఎవరినైనా ఇష్టపడితే మాత్రం ప్రాణం ఇచ్చేస్తారబ్బా, అది మాత్రం 100% గ్యారంటీ. చెప్తాను కదా, కోరుపాటు ఇదే అనమాట. రొట్లు ఇక్కడ ఇలా రొట్లు అమ్ముతారనమాట, బెల్లం పెట్టి. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ నమ్మకం ఏంటంటే, ముందరుండే చెరువు ఉంటుంది అనమాట, ఈ దర్గా కానుకొనే. ఈ దర్గా పేరు వచ్చేసి బారా షాహిద్ దర్గా అంటారు. ఆ ఎదురుగా ఉన్న చెరువులో రొట్లు వదులుతారనమాట. ఫర్ సపోజ్ నీకు ఇప్పుడు సంతానం కావాలనుకోండి, అంటే పిల్లలు లేని వాళ్ళు సంతాన రొట్టి తీసుకుంటారనమాట. ఆల్రెడీ కోరుకొని వదిలి లాస్ట్ ఇయర్ వచ్చి నీకు ఎవరైనా ఎక్కడి నుంచి? నెల్లూరు. ఓకే, లోకలేనా? హాయ్ బాయ్, థ్యాంక్ యూ. డైలీ చూడండి. థ్యాంక్ యూ. ఏ నీ బాధ ఏంది బాయ్? వచ్చినోడు గురించి అడగకుండా హనీ పాప్ వస్తుంది పో. సరే వస్తుంది. మనం రొట్లు పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రీల్ కాదు ఇది, వీడియో. ఓకే, కొట్టండి. ఫాలో సబ్స్క్రైబ్ కూడా. ఇప్పుడు దాకా చూసారు, వీడియోని లైక్ కొట్టలేదు, ఒకసారి అలా జర లైక్ కొట్టి ఇట్లా స్క్రీన్ ఇలా తిప్పి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయొచ్చు ప్లీజ్. ఇంతమంది ముజ్జులు ఇట్లా కెమెరా ఎత్తడం అంటే సాహసం చెప్పలేదు. ఇక్కడ అంతా రొట్లు కాలుస్తున్నారు చూడండి, ఇవి మొత్తం రొట్లు కాలుస్తారు అనమాట. ఇక్కడ ఈ రొట్టెలు కొనుక్కొని వెళ్ళి వదులుతారనమాట. అసలు థీమ్ ఏందో చెప్తానండి. ఇప్పుడు ఎవరికైనా పిల్లలు కావాలనుకోండి, సంతాన రొట్టె అంటారు అనమాట. అలాగే చదువు రొట్టె ఉంటుంది, ఆరోగ్య రొట్టె ఉంటుంది, ఇంకా ఇల్లు రొట్టె ఉంటుంది, రకరకాల రొట్టెలు ఉంటాయి అనమాట. చాలా పవర్ఫుల్ ఈ పండుగ ఇక్కడ. అందుకే చూడండి ఒకసారి జనాల్ని. నువ్వు ఒక్కడవే ఏదైనా పని జరగద్ది అని చెప్పి నమ్మకం పెట్టుకుంటే ఆ పని ఖచ్చితంగా జరగద్ది. అలాంటిది ఆ పని జరగద్దని ఇంతమంది నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకానికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి ఈసారి. మీరు కానీ రొట్టెల పండుగకి వస్తే ఏ రొట్టె తీసుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? పెళ్లి రొట్టె అయితే దొరకదు బ్లాక్ లో కూడా. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. ఈ సంవత్సరం తీసుకుంటాం కదా, అది కానీ నెరవేరితే వచ్చే సంవత్సరం వచ్చి ఆ రొట్టెని వదలాలి. ఫర్ సపోజ్ నువ్వు కానీ సంతాన రొట్టె తీసుకున్నావు అనుకో, నీకు పిల్లలు పుట్టారు, ఆ తర్వాత ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఆ రొట్టెలు వేరే వాళ్ళకి ఇవ్వాలి అనమాట ప్రాసెస్. ఇప్పుడు వెళ్ళేసి నాకు ఒక రొట్టె కావాలి, ఆరోగ్య రొట్టె, మా బేబమ్మకి ఇంకా మా చిట్టి తల్లికి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా ఈ ఘాట్, ఇదంతా చెరువు అనమాట. అది లోతు ఉంటది కాబట్టి అక్కడ వరకు కట్టేశారు ఫెన్సింగ్ లాగా. ఇక్కడ పెళ్లి రొట్టె అనమాట. పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి రొట్టె కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు అనమాట. ఇచ్చేవాళ్ళు ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు, పెళ్లి కావాల్సిన వాళ్ళు పెళ్లి రొట్టె. పెళ్లి అనే కాన్సెప్ట్ కి మనకి 10 కిలోమీటర్ల దూరం కాబట్టి మనకి దాంతో పని లేదు. సో వేరే రొట్టె దగ్గరికి అయితే వెళ్దాము. లెట్స్ గో. మనకు కావాల్సింది ఆరోగ్య రొట్టె. మేబీ అక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు అనుకుంటా, రాడికి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మనకి సౌభాగ్య రొట్టె అంటే సుమంగళి రొట్టె ఏదో అంటారు కదా, అది కూడా అక్కడ వాటర్ కనిపిస్తున్నాయా, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి రొట్టెని వదులుతారు అనమాట. నీళ్లు జల్లిస్తారు, అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. అది కథ. ఓ ఇక్కడ చదువు రొట్టె కూడా ఉంది. హనీకి తీసుకున్నావా? దొరికితే తీసుకున్నాం, లేకపోతే వేరే రొట్టె దగ్గరికి వెళ్దాం. మేబీ దొరికేదాకా ఇక్కడ నుంచి వెళ్ళను, ఖచ్చితంగా తీసుకుని వెళ్తా, ఎందుకంటే హనీకి కావాలి చదువు రొట్టె. అండ్ ఇదిగో చూడండి ఇక్కడ అంతా వాటర్. అండ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి వాటర్. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఒకరు రొట్టె వదులుతారు, వాళ్ళు వదిలేటప్పుడు అక్కడే ఉండి వేరే వాళ్ళు రొట్టె తీసుకోవాలన్నమాట. ఈ సంవత్సరం మోస్ట్ డిమాండ్ రొట్టె పెళ్లి రొట్టె. పవన్ కళ్యాణ్ అన్న మూవీకి ఫస్ట్ రోజు టికెట్ అయినా దొరకద్దేమో కానీ ఇక్కడ బ్లాక్ లో ఒక ముక్క కూడా పెళ్లి రొట్టె దొరకట్లేదు. సో జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు, పెళ్లి రొట్టెలు ఏడ దొరకట్లే. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను వచ్చింది ఇక్కడికి ఫస్ట్ టైం, అది హైలైట్. ఇక్కడ ఎన్ని గంటల నుంచి డ్యూటీ చేస్తున్నావు? 1 నుంచా? ఎప్పుడు దాకా డ్యూటీయా? 9 అన్న కూడా అనమాట ఇక్కడే డ్యూటీ, మన సబ్స్క్రైబర్ అంట. థ్యాంక్ యూ అన్న, డైలీ చూడండి. మీ వైపు కూడా అబ్బా థ్యాంక్ యూ అన్న, కడుపు నిండిపోయింది. అన్నయ్యకి ఉదయం నుంచి ఇక్కడే డ్యూటీ చేశారంట, ఇక్కడే ఉన్నాడు పాపం అన్నయ్య కూడా మన సబ్స్క్రైబర్ అంట. చాలా హ్యాపీగా అనిపించింది చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అని చెప్తుంటే. నువ్వు ఎవరిని అడిగావా ఇప్పుడు? హనీ పాప. నేను వచ్చాను సరిపోలా అన్న, వచ్చిన స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. దగ్గర ఒక 50 మెంబర్స్ కలిసారు, 60 మెంబర్స్ దాకా కలిసి ఉంటారు అనమాట. 50 మెంబర్స్ హనీ పాపని అడిగారు, ఎదురుగా నన్ను మాత్రం ఎవడు అడగట్లా. కనిపించింది ప్రతి ఒక్కరు అందరూ హనీ పాప్ ఫ్యాన్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హనీని కూడా ఇంత ప్రేమిస్తున్నారు మీరు అందరూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మనకి ఆరోగ్య రొట్టె అయితే ఉంది ఫ్రెండ్స్. మన మెయిన్ టాస్క్ అయితే అదే అనమాట. చదువు రొట్టె అయితే దొరికేసింది, ఇంత ముక్క దొరికింది, బుజ్జి ముక్క. అసలు దొరకడమే హైలైట్. బుజ్జి ముక్క పెద్ద ముక్క అని అడగకూడదు మనం, దొరకడమే హైలైట్ అనమాట. ఇక్కడైతే వాటర్లో అందరూ కొట్టుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే మనం ఆరోగ్య రొట్టె కోసం అయితే వెళ్తున్నాము.
బేసిక్గా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నడవడానికి కూడా ఖాళీ లేదనమాట. ప్లస్ ఏంటంటే మనకు ప్రాసెస్ తెలియదు. మనం ఏదైనా ఒక రొట్టె ఇచ్చి మనం రొట్టె తీసుకోవాలంట. నేను ఇంకా అక్కడ ఇస్తే తెచ్చుకొని వచ్చేది అనుకున్నాను. వెళ్ళి రొట్టె అయితే కొనుక్కొచ్చాను. చాలా సేపు కింద మీద పడి అటుపడి ఇటుపడి కొన్ని రొట్టెలు అయితే సంపాదించగలిగాను అనమాట. నాకు కావాల్సిన వరకు అయితే నేను సక్సెస్ఫుల్ గా తీసేసుకున్నాను. 3 రకాల రొట్టెలు. అవేంటి అంటే ఒకటి ఆరోగ్య రొట్టె, ఇంకొకటి చదువు రొట్టె, మూడోది వచ్చేసి సబ్స్క్రైబర్స్ రొట్టె. ఊరికే తమాషా కన్నాను. సబ్స్క్రైబర్స్ రొట్టె అంటూ స్పెషల్ గా ఉండదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అదే సబ్స్క్రైబ్ రొట్టె అవుతుంది. ఇంతవరకు చూసారు, ఇప్పటి వరకు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయొచ్చు కదా ప్లీజ్. ఫ్రీయే కదా, కింద ఉంది. అలా సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేసి చూస్తున్నారు కదా, ఫెన్సింగ్ చుట్టూ బోట్లు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనమాట. ఇట్టి పరిస్థితులు ఎవరు అటు వెళ్ళకుండా ఉండడానికి, ఎందుకంటే అటు సైడ్ డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా పెద్ద చెరువు ఇది. ఈ వీడియోకి 30,000 లైక్స్ చేయండి. ఈ చెరువులో బోట్ రైడ్స్ కూడా ఉంటాయి అనమాట. పండగ అయిపోయిన తర్వాత వచ్చి బోట్ రైడ్స్ చేస్తాను. ఇక్కడ ఎదురుగా అన్నయ్య వాళ్ళు చేస్తున్నారు కదా, అదే అనమాట రొట్టెల ఎక్స్చేంజ్ ప్రాసెస్. అలా నీళ్లు చల్లేసి వాళ్ళకి కావాల్సిన రొట్టె ఇచ్చేసి వీళ్ళకి కావాల్సిన రొట్టె తీసుకుంటారు అనమాట. వెనకటికి మా నాయనమ్మ ఎప్పుడు చెప్తా ఉండేది ఒక సామెత, అది గుర్తొచ్చింది. నేను రాగానే ఇక్కడ వర్షం పడుతుంటే దరిద్రుడు తలస్నానానికి వెళ్తే వడగల్ల వాన పడిందంట. అట్టుంది నా పరిస్థితి కూడా ఇప్పుడు. ఘోరంగా వర్షం అయితే స్టార్ట్ అయింది. మన అదృష్టం ఎట్టుంటది అనమాట. రాక వస్తే చూడండి ఎట్లా వర్షం స్టార్ట్ అయింది. రొట్టెలు అయితే దొరికేస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అర్జెంట్ గా జంప్ అయిపోదాం పదండి. లెట్స్ గో. అంటే కెమెరా వాటర్ ప్రూఫ్ కాదనమాట, మైక్ కూడా వాటర్ ప్రూఫ్ కాదు. తడిస్తే 2 బీక్తాయి. ₹1,00,000 చెప్పండి. అనవసరంగా ఎందుకు చెప్పండి. కామ్గా వెళ్ళిపోదాం. ఇక్కడ వరకు అయితే వచ్చినట్టే వీడియో. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. మనకి ఏంటంటే కెమెరా బ్యాగ్ అయితే ఉంది. బ్యాగ్ కూడా తడిసిందంటే ఇంకంతే కథ. దాని లోపల ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా బీకుతాయి. వెళ్దాం. త్వరగా దర్గాలోంచి బయటికి వెళ్ళి బైక్ ఎక్కేద్దాం అనుకున్నా, కానీ ఈ లోపలే వర్షం ఎక్కువైపోయింది. వర్షంతో పాటు కరెంట్ కూడా పోయిందనమాట. ఇంత 1,00,000 మంది జనాలు పైనే ఉన్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఫోనుల్లో సిగ్నల్ రావట్లేదు. ఫుల్ వర్షం, కరెంట్ పోయింది. ఒక సైడ్ చలి, దోమలు, అబ్బా వర్ణనాతీతం వర్మ అక్కడ నా సిచ్యువేషన్. చాలా మంది తడస్తానే ఉన్నారు. కొంతమంది ఏమో షెల్టర్ లోకి పరిగెత్తేసారు ఫాస్ట్ గా. షెల్టర్ లోకి వచ్చిన నా పరిస్థితి ఎలా ఉందంటే, అలా చెరువు దగ్గర రొట్లు పంచుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటుంటేనే బాధేస్తుంది, పాపం అనిపిస్తుంది. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారదాకా చల్లారలేదంట. నేను ఏడికి పోతే అడిది ఒకటి. వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఇది మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, ఈ వీడియోకి 30,000 లైక్స్ గాని వస్తే దీంట్లో బోట్ రైడ్స్ కి వెళ్తాను. అది కాకుండా ఇక్కడ మార్నింగ్ వ్యూ గాని వచ్చి చూడాలనుకుంటున్నాను అనమాట. మా ఫ్యామిలీతో పాటు వచ్చి అది కూడా ఒక వ్లాగ్ లా చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా కావాలంటే కామెంట్ చేయండి ఫ్యామిలీతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటదని చెప్పి నా మీద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంటే చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. చాలా మంది గమనించేస్తున్నారు నన్ను. చాలా మంది అడగతారు నా ఫేస్ మీద ఉన్న స్టిక్కర్స్ ఏంటని. వాటిని పింపుల్ ప్యాచెస్ అంటారు అనమాట. నాకు ఈ మధ్య పింపుల్స్ వచ్చాయి, అవి పోవడానికి అతికించుకున్నాను అంతే. మరి అయితే మ్యాటర్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.